ఇటు పక్క రండి. వేయండి, చిన్నగా వేయండి. అదే భైరవరం గ్రామం దయించి వీళ్ళకి న్యాయం చేయాల్సిందిగా ఈ పిల్లకాయలకి కోరుతున్నాము. గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది, కూటమి ప్రభుత్వం న్యాయం జరుగుతుందని చెప్పేసి వీళ్ళ పిల్లకాయలు ఆశిస్తున్నారు. అయ్యా, ఏ అధికారైనా ఎవరైనా చూసిన వాళ్ళు నాయకులు కానీ వీళ్ళకి న్యాయం చేయండి. దయించి మీకు వందనాలు చెబుతున్నాము. పాలాభిషేకం చేయండి. పాలు ఈ పిల్లకాయలకి. లే చంద్రబాబు నాయుడికి పోయి, నువ్వు ఇయ్యకి పోయి లోకేష్ బాబుకి. నువ్వు వెనక భాగ్యమ్మా, ఆ పిల్ల వస్తుంది. పూలాభిషేకం అయిపోయిన తర్వాత పాలాభిషేకం చేస్తున్నారు, దయచేసి చూడండి. అది నువ్వు ఇట్లా నువ్వు ఇతరురా, నువ్వు ఇతరురా, నీ పిల్ల నువ్వు ఇట్రా రే, నువ్వు ముందుకు రారా, కొద్దిగా ముందుకు రా. నువ్వు కొద్దిగా ముందుకు రా. ఇచ్చేసే భాగ్యమా, పిల్లకాయలకి చేస్తారు. ముగ్గురికి బస్తా ఉండండి. పోయండి. చాలేరా, నువ్వు పక్కరారా. కానీ పోయండి, మీరు ఇద్దరు పోయండి వాడికి ముంచి. నువ్వు కూడా రారా, ముందుకు రారా. ఇప్పుడు ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్కి పోయండి. పవన్ కళ్యాణ్ సార్కి పోయండి. రే అంటే పక్క ఫోటో కనపడాలా? పోయండి. సరే, చేతిలో దండం పెట్టండి అందరూ వరుసగా వచ్చి. అందరూ పక్కన నిలబడి దండం పెట్టండి. మీకేం కావాలన్నప్పుడు మాకు న్యాయం చేయండి అని చెప్పాలి. మీకేం కావాలా? మీకు ఏం జరగాలా? నువ్వు ముందుకు రారా, నువ్వు వెనక పర కొద్దిగా. మీకేం కావాలా? మీకేం కావాలి చెప్పండి గట్టిగా. ఇటు చూడండి, మీకు న్యాయం కావాలా? అంతేనా? ఇంకేం అవసరంలా? మీ కుక్కను తరగమే. చేతులు ఎట్టి తిరిగి నువ్వు ముందుకు రా. వినిపోయి వెనక పని కొద్దిగా వెనకరా. నేను కొద్దిగా ముందుకు రాడు. నువ్వు రావే ముందుకి. ఏం జరగాల మీకు? వాడిని కొద్దిగా ముందుకు రా. ఏం జరగాలి మీకు చెప్పండి. నీకు న్యాయం జరుగుతుందని నమ్మకాలు ఉన్నాయా? నమ్మకం ఉందా? సరే, ఓకే. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు మీకు న్యాయం చేస్తాడని నమ్మకం ఉంది మీకు. ఆ నమ్మకాన్ని గట్టిగా ఉంచుకోండి, చేస్తారు.